అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 95వ రోజైన ఏప్రిల్ 5వ తేదీ వాక్యాంశాలు. మొదటి రాజుల గ్రంథం 18 నుంచి 22 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వింటూ వస్తున్న ఈ వాక్య భాగాలను మా హృదయ పలక మీద భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను మాకు అనుగ్రహించమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్య భాగాలు నిజంగా మీ హృదయాలను స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఒబద్యాను పిలిపించెను. ఈ ఒబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై, యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఒబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతటా సంచరించవలెనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఒబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఒబద్యా మార్గమున పోచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఒబద్యా ఇతని నెరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఒబద్యా, నేను చావవలనని నీ దాసుడనైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేత రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. నీవు నీ ఏలినవాని చెంతకపోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ వద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితిని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను. అంతట ఒబద్యా ఆహాబును ఎదుర్కొనిపోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కనుగొనుటకై ఆహాబు బయలుదేరెను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొన బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటివారును ఇజ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా వద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. ఆహాబు
ఇజ్రాయెల్ అందరి వద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడవబడదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుకుందుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా, జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియు కింద వేయవద్దని చెప్పగా, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చివాడెవడనూ లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరముగానున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, వారు మరి గట్టిగా కేకలు వేయచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచూ వచ్చిరి. మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగుచేసి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇజ్రాయేలుగునని వాగ్దానమునొందిన యాకోబు సంతతి గోత్రములలో లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా, వారు 2వ మారును అలాగే చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యమును అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనబరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయనట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువుల కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా
కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మటి ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరలి ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదని అనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలి వానలతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరి వృక్షము కింద నుండి నిద్రించుచుండగా ఈ ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హేరోబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియును దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూచుచున్నారని మనవి చేసెను. అందుకాయన, నీవు పోయి పర్వతముల మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతిగా అగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడనే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద
హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన ఏహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్తయై ఉండుటకు అబేల్మెహోలా వాడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు పట్టాభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఏహూ హతము చేయును. ఏహూ యొక్క ఖడ్గము తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళూనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందరు. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి బంధించి వాటి మాంసమును గుర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారి భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము. తన వద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్షదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోను ముట్టడి చేసి దాని మీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్షదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్షదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ వద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకులను ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకుని పోవదురు. కాగా ఇజ్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపించి, బెన్షదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకుందునని వర్తమానం పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు. ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలుసుకొనుడనెను. నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. కనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినదేమనగా, నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్షదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్షదదు వద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెన్షదదు మరలా అతని వద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకుని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగుజేయుదురుగాక అని వర్తమానం పంపెను. అందుకు ఇజ్రాయేలు రాజు తన ఆయుధములను నడుమున బిగించుకుని వాడిని దాని విప్పి తీసివేయవలెనని అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్షదదు ఆ రాజులను గుడారములందు విందు జరిగించుకొనుచుండగా ఆ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడుగగా అతడు, రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత జరుగునని
యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు 232 తరువాత జనులను అనగా ఇజ్రాయేలు వారినందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్షదదు అతనికి సహకారులైన ఆ 32 రాజులను గుడారములలో త్రాగి మత్తులయుండిరి. రాజ్యాధిపతులలోనున్న ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్షదదు కొందరిని పంపెను. షోమ్రోనులో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకుని రండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతులలోనున్న ఆ యవ్వనులను వారితో కూడానున్న దండువారును పట్టణములో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇజ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్షదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పారిపోయెను. అంతటా ఇజ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము. 7 ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చునని అతనితో చెప్పెను. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగు మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములను రథములను లెక్కించి పోగు చేయుము. అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసిన ఎడల ఆవశ్యముగా మనం వారిని గెలుచుదుమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను. కాబట్టి మరు సంవత్సరము బెన్షదదు సిరియనులను సమకూర్చి లెక్కచూచి బయలుదేరిపోయి ఇజ్రాయేలు వారితో యుద్ధము చేయుటకై అఫేకునకు వచ్చెను. ఇజ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమైన వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇజ్రాయేలు వారు మేకపిల్లల మందల రెంటి వలె వారి ఎదుట దిగి ఉండిరి. కానీ దేశము సిరియనుల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురు ముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇశ్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. తక్కిన వారు అఫేకు పట్టణంలోనికి పారిపోగా అచ్చటనున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్షదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు ఇజ్రాయేలు వారి రాజులు దయాపరులనియు మేమింటిమి కనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇజ్రాయేలు రాజునొద్దకు పోవుదుము, అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి నీ దాసుడైన బెన్షదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్ము పంపినని చెప్పగా అతడు బెన్షదదు నా సహోదరుడు, అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగెను. అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగుననున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్షదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకొని రండనెను.
బెన్షదదు తన వద్దకు రాగా అతడు తన రథము మీద అతని ఎక్కించుకొనెను. అంతటా బెన్షదదు తన తండ్రి చేతిలో నుండి, నా తండ్రి తీసుకునిన పట్టణమును నేను మరలా అప్పగించెదను, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, ఆహాబు, ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతని పోనిచ్చెను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను పట్టుకొనమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపెను. తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను పట్టుకొనమనగా అతడు తనని కొట్టి గాయపరిచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉండి, రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగు మనవి చేసెను, నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నా వద్దకు తోడుకొని వచ్చి, ఈ మనుష్యుని కనిపెట్టుము, ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మణుగుల వెండి ఇయ్యవలెను. అయితే నీ దాసుడనైన నేను పని మీద అక్కడక్కడా తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒక్కడని రాజు పోల్చెను. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునికిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతు ముడుచుకుని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడక భోజనము చేయక ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనము చేయక ఉండేదవేమని అతనిని అడుగగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని ఇజ్రాయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు, ఆ ద్రాక్ష తోట నీకియ్యనెను. అందుకతడు భార్య అయిన యెజబేలు, ఇజ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుటలేదా? లేచి భోజనం చేసి మనస్సులో సంతోషముగా ఉండుము, నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇంపించెదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని వారు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను,
యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికిమాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణము బయటకి అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని నాబోతు సజీవుడు కాడు, అతన్ని చనిపోయెను. కనుక నీవు లేచి ఇజ్రాయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోనులోనున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతను దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతుల్లో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతికి నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయమును రప్పించెదను. నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నాబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు ప్రాకారముల నొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయట భూములలో చచ్చు వాటిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఇజ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము. సిరియనులను ఇజ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇజ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదుకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇజ్రాయేల్ రాజుతో చెప్పెను. అంతటా యెహోషాపాతు, నేడు యెహోవా వద్ద విచారణ చేయుదుము రండని ఇజ్రాయేలు రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదకి పోదునా పోకుందనా అని వారిని అడిగెను. అందుకు యెహోవా దానిని
రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా వద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదారాజుగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులయుండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చొప్పునని ప్రకటన చేయుచు, యెహోవా రామాత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయమొందుదు అని చెప్పిరి. మికాయాను పిలువబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మికాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునెను. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు, మికాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోర్గిలాది మీదకు పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయమొందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులో నీతో చెప్పి తిని అను రాజు సెలవీయగా, అతడు, ఇశ్రాయేలీలందరూ కాపరిలేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును పిలిచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మికాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకింపుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించనని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదువని అతనిని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధవాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మ ఉంచి ఉన్నాడు. మికాయా ఇట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని వద్దకు వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయెనని చెప్పి మికాయాను చెంప మీద కొట్టెను. అందుకు మికాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మికాయాను పట్టుకొని తీసుకుని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకు రాజకుమారుడైన యోవాషునకు అప్పగించి బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మికాయా ఇలాగు సెలవిచ్చెను, సకల జనములారా నా మాట ఆలకించుడని చెప్పి, రాజువైన నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలుకలేదు. ఇశ్రాయేలు రాజును యూదారాజుగు యెహోషాపాతును రామోల్గిలాదు మీదకి పోవుచుండగా, ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించదును, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని
ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకుని యుద్ధమందు ప్రవేశించెను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదకి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కానట్లు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇజ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను గనుక అతడు, నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములలో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతను మరణమాయెను. తగిలిన గాయములలో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకు దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయెను. ఆ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చియు, అతడి కట్టించిన పట్టణములను గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయెను. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇజ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలెను. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె అయి ఉండెను. అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గములన్నింటిని అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచూ వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలములలో జనులు ఇంకనూ బలులు అర్పించుచూ ధూపము వేయిచూ ఉండిరి. యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో సంధి చేసెను. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు కనబరిచిన బలమును గూర్చియు, అతడు యుద్ధము చేసిన విధమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. తన తండ్రి అయిన ఆశా దినములలో శేషించి ఉండిన పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్ళగొట్టెను. ఆ కాలమందు ఏదోము దేశమునకు రాజు లేకపోయెను. ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలనము చేయుచుండెను. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీసు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఏఫోన్గెబెదరు వద్ద బద్దలైపోయెను. అహాబు కుమారుడైన అహజ్య, నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతును అడగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను. అహాబు కుమారుడైన అహజ్య యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇజ్రాయేలును ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నాబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. అతడు బయలుదేవతలను పూజించుచు వారికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నింటి చొప్పున జరిగించుచు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.